షారుఖ్ ఖాన్ ప్రముఖ పాత్రలో నటించిన కింగ్ టీజర్ నవంబర్ 2న విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. షారుఖ్ ఖాన్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతలో ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. పలు నివేదికల ప్రకారం ఈ సినిమా బడ్జెట్ దాదాపు 350 కోట్లకు చేరుకుంది. షారుఖ్ ఖాన్, అతని బృందం, ప్రమోషన్, ఇతర ఖర్చులు కాకుండా 350 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. దీంతో కింగ్ ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత ఖరీదైన భారతీయ యాక్షన్ చిత్రంగా నిలిచింది. కింగ్ మొదట్లో ఒక చిన్న యాక్షన్ థ్రిల్లర్ గా ప్రారంభమైంది. ఇందులో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటించాడు. ఇక ఆ సమయంలో ఈ చిత్రానికి సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించాడు. అప్పట్లో దీని బడ్జెట్ సుమారు 150 కోట్లు. అయితే కథను మరింత విస్తరించారు. అనంతరం సిద్ధార్థ్ ఆనంద్ ఈ ప్రాజెక్ట్లో చేరి మొత్తం స్క్రిప్ట్ ను షారుఖ్ ఖాన్ తో తిరిగి డిజైన్ చేశాడు. భారతీయ సినిమాల్లో ఇంతకు ముందు ఎప్పుడు చూడని యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేశాడు. ఈ చిత్రానికి సంబంధించి షారుఖ్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్ కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. సిద్ధార్థ్ 350 కోట్ల బడ్జెట్ అవసరమయ్యే ఒక విజన్ ను అందించాడు. షారుఖ్ ఖాన్ కూడా అతడి ఆలోచన, భారీ బడ్జెట్ ను చూసి ఆశ్చర్యపోయాడని, వెంటనే ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు. తెలుసు కదా, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం తెలుసు కదా. అక్టోబర్ 17న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్ టాక్ వచ్చింది. కథ బాగున్నప్పటికీ కథనం బాలేదని టాక్ తెచ్చుకుంది. అలా థియేటర్స్ లో ఫ్లాప్ గా మిగిలింది తెలుసు కదా. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ నెల 14 నుండి అన్ని సౌత్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది నెట్ఫ్లిక్స్. డ్యూడ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా కీర్తి స్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల మార్క్ అందుకుంది. ఇక థియేటర్ లో సూపర్ హిట్ అయిన డ్యూడ్ ఈ నెల 14 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. బైసన్ ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా మారీ సెల్వరాజ్ తెరకెక్కించిన చిత్రం బైసన్. అక్టోబర్ 17న రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 60 కోట్లకు పైగా వసూలు చేసి ధ్రువ్ విక్రమ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఈ నెల 14 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అయింది. కే ర్యాంప్ దీపావళి కానుకగా కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ అనే మరొక యూత్ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ దీపావళికి పోటీలో మరో 3 సినిమాలు ఉన్నా కూడా సూపర్ హిట్ టాక్ తో సాలిడ్ హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం. ఈ నెల 14 నుండి ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కు వస్తోంది. బాలీవుడ్ అంతే, ఎప్పుడు ఏ జోనర్లోకి ఎప్పుడు షిఫ్ట్ అవుతుందో బీ టౌన్ కే తెలియదు. లాస్ట్ ఇయర్ అంతా హారర్ చిత్రాలతో హడావిడి చేసింది. కాంట్రవర్షియల్ సబ్జెక్టులకైతే ఇక నో ఎండ్ కార్డ్. రీసెంట్ టైమ్స్ లో లవ్ స్టోరీలు సక్సెస్ కావడంతో వాటిపై ఇంట్రెస్ట్ చూపుతోంది. కానీ సడన్లీ వార్ బ్యాక్ డ్రాప్ చిత్రాలపై ఇష్టం పెంచుకుంటోంది బీ టౌన్. సల్మాన్ నుండి అగస్త్యానంద వరకు వార్ జోన్ చిత్రాలతోనే రాబోతున్నారు. అవేంటంటే సికిందర్ ఫ్లాప్ తర్వాత సల్మాన్ ఖాన్ సెలెక్టివ్ గా తీసుకున్న ప్రాజెక్ట్ బాటిల్ ఆఫ్ గాల్వాన్. గాల్వాన్ లోయలో చైనా సైనికులతో విరోచిత పోరాటం చేసి మరణించిన తెలుగు వ్యక్తి సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు అపూర్వ లాఖ్యా. చిత్రాంగదా సింగ్ హీరోయిన్. నెక్స్ట్ ఇయర్ జూన్ లో మూవీని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 1962 ఇండో చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ ఫిలిం 120 బహదూర్. ఈ రేసింగ్ లో వార్ లో 120 మందితో కూడిన ఇండియన్ ఆర్మీ సైన్యం 3000 మంది చైనా ఆర్మీతో విరోచిత పోరాటం చేసి విజయం సాధించింది. ఇప్పుడు ఇదే కథను తెరపైకి తెస్తోంది బాలీవుడ్. భారత్ తరపున నాయకత్వం వహించిన మేజర్ శైతాన్ సింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు ఫర్హాన్ అఖ్తర్. నవంబర్ 21న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది 120 బహదూర్. 1962లో ఇదే రోజున ఈ యుద్ధం ముగిసింది. అమితాబ్ మనవడు అగస్త్యానంద సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.
ఎంట్రీలో లవ్ స్టోరీతో కాకుండా వార్ బ్యాక్డ్రాప్ స్టోరీ ఇక్కిస్తో వస్తున్నాడు. 1971 ఇండో పాక్ యుద్ధం బాటిల్ ఆఫ్ బసంత్పూర్లో వీరోచిత పోరాటం చేసి 21 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్ అరుణ్ ఖేతర్పాల్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. 1971 ఇండో పాక్ వార్ ఆధారంగా తెరకెక్కిన ఫిలిం బార్డర్. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బాబీ డియోల్ తో పాటు వరుణ్ ధావన్, అహాన్ శెట్టి కీ రోల్ ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ జనవరి 23న రిలీజ్ ప్లాన్ చేస్తోంది టీ సిరీస్. అలాగే అమీర్ ఖాన్ లాహోర్ 1947 కూడా ఇదే బ్యాటిల్ ఫీల్డ్ బ్యాక్డ్రాప్ చిత్రంగా తీసుకురాబోతున్నారు. వార్ జోన్ స్టోరీలు అంటే రియల్ స్టోరీలే కాదు, ఫిక్షనల్ స్టోరీలు కూడా ఉన్నాయి. అలా ప్యూర్ ఫిక్షనల్ స్టోరీనే సిద్ధం చేయబోతున్నాడు సంజయ్ లీలా బన్సాలి. వార్ డ్రామాతో పాటు లవ్ స్టోరీకి వెయిటేజ్ కల్పించబోతున్నాడట. రణ్బీర్ కపూర్, విక్కీ కౌశల్ ఆర్మీ అధికారులుగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఆలియా ఫీమేల్ లీడ్. ఇలా వరుసగా సీనియర్స్ టు జూనియర్స్ వార్ డ్రామాలకు సై అంటున్నారు. మరి ఈ జాబితాలో ఇంకెంతమంది ఉన్నారో చేరతారో. దేవరాతో తంగంగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. తొలి సినిమాతోనే భారీ హిట్ కొట్టింది. ఆ సినిమాలో తన పాత్ర కొంత మేరకే ఉన్నా తన అందచందాలతో మురిపించింది జాన్వీ. ఇప్పుడు మరోసారి పల్లెటూరు పడుచు అమ్మాయిగా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. రామ్ చరణ్ పెద్దిలో అచ్చి అమ్మగా నటిస్తోంది జాను. పేరుకు రూరల్ అమ్మాయే కానీ గ్లామరస్ లుక్ లో కుర్రకారు మతిపోగొడుతోంది. లంగావోని కట్టినా, శారీ ధరించినా ఎక్స్పోజింగ్ చేయాల్సిందే. ఈ ఏడాది టాలీవుడ్ కు గ్యాప్ ఇచ్చిన జాను హిందీలో మాత్రం 3 సినిమాలతో సందడి చేసింది. నార్త్ అబ్బాయి, సౌత్ గర్ల్ స్టోరీతో వచ్చిన పరం సుందరి కాంట్రవర్సీలో మునిగి బాక్సాఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేసింది. ఇక సన్నీ సంస్కారికి తులసి కుమారి పేరుకు 100 కోట్లు తెచ్చింది కానీ బ్రేక్ ఈవెన్ కాలేకపోయిందని టాక్. అలాగే ఆస్కార్ రేసులో నిలిచిన హోమ్ బౌండ్ అయితే ఎప్పుడొచ్చిందో పోయిందో కూడా తెలియదు. ఇప్పుడు జాన్వీ ఆశలన్నీ పెద్ది సినిమా పైనే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పెద్దిలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది జాన్వీ. రంగస్థలంలో చిట్టి బాబు రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించిన చరణ్ పెద్దిలోనూ ఈ తరహా క్యారెక్టర్ డిజైన్ చేశాడు బుజ్జి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న సినిమాలో జానుని చికిరీగా చూపించబోతున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరీ చికిరీలో జాన్వీ కనిపించింది కాసేపైనా కూడా అందాలు ఆరబోసి మెప్పించింది. భారీ అంచనాల మధ్య వస్తున్న పెద్ది నెక్స్ట్ ఇయర్ మార్చ్ 27న రిలీజ్ కాబోతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా మరియు చివరి చిత్రం జననాయగన్. తెలుగులో జననాయకుడు పేరుతో తీసుకొస్తున్నాడు. విజయ్ కెరీర్ లో 69వ చిత్రంగా రానున్న ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా కాలీవుడ్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న జననాయకుడు రిలీజ్ కానుంది. అయితే తెలుగులో ఈ సినిమా వర్కౌట్ అవుతుందా అనేది ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న టాక్. అందుకు కారణం ఈ సినిమా నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా భగవంత్ కేసరి. శ్రీలీల కీలక పాత్రలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ కావటమే. మా సినిమా రీమేక్ కాదని జననాయకుడు టీం ఎంత చెప్పినా ఆ సినిమా నుండి వస్తున్న ప్రతి కంటెంట్ భగవంత్ కేసరిని పోలి ఉన్నాయి. తాజాగా వచ్చిన విజయ్ సినిమా ఫస్ట్ సింగిల్ కూడా బాలయ్య సినిమాలోని ఇచ్చి పాట్ సాంగ్ ను పోలి ఉంది. విజయ్, పూజా హెగ్డే అలాగే మమితా బైజు ముగ్గురు భగవంత్ కేసరిలో బాలయ్య, కాజల్, శ్రీలీలను రిప్రజెంట్ చేస్తున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఇప్పటికే చాలా సార్లు భగవంత్ కేసరిని చూసేసిన టాలీవుడ్ ప్రేక్షకులు జననాయకుడిని చూస్తారా లేదా అనేది కాస్త డౌటే.